లేవియాకాండం 24వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారంలో శాసనం గల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతలుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీది స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమంగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారి పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పాలెంలో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకొని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వాని పాలెం వెలుపలికి తీసుకొని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలెను. పరదేశియే గాని స్వదేశియే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. జంతువు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగువానికి కలంకం కలుగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కలంకం కలుగజేసినందున వానికి కలంకము కలుగచేయవలెను. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టం ఇచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికిని మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పెను, శపించిన వాని పాలెం వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.